అమలైన దగ్గర నుంచి వీఆర్ సిటిజన్స్ ఇన్ ఇండియా. అంతకుముందు భారత పౌరసత్వం లేని ప్రజల రూపంలో మానవ రూపంలో ఉంటూ పౌరసత్వం లేకుండా ఊరు బయట బతుకుతున్నటువంటి వాళ్ళం మేము. ఊళ్ళోకి ఎంట్రీయే లేదు, వీసా కావాలా ఊళ్ళోకి రావాలంటే. మరి అలాంటి వాళ్ళకి ఏ లా ఉంది? ఏం లేదు కదా. జస్ట్ మాకున్నటువంటి ఒక ట్రూత్ గాడ్ కాన్స్టిట్యూషన్. ఆ భారత రాజ్యాంగం ద్వారానే ఇవాళ మేము మా ఊనికి ఎగ్జిస్టెన్సీ అన్నీ వస్తున్నాయి. రైట్, ఆ మాట అంటున్నారు కదా. అప్పటి ప్రధాని అది బ్రాహ్మణు, అందరు అగ్రవర్ణాలే, గాంధీ గారు అయినా ఎవరైనా అందరు అగ్రవర్ణాల వాళ్ళే ఉన్నారు. అయినప్పటికీ అంబేద్కర్కి ఒక అవకాశం ఇచ్చి రాజ్యాంగాన్ని ఆయనకు అనుకూలంగా రాసుకునే లాంటి అవకాశం ఇచ్చారు కదా, దాన్ని ఎట్లా చూస్తారు? అసలు భారత రాజ్యాంగం రాసే అవకాశమే అంబేద్కర్కి ఇయ్యలే. రాజ్యాంగ పరిషత్తులోకి వెళ్తే రాజ్యాంగ పరిషత్ ఎన్నికల్లో పాల్గొని రాజ్యాంగ పరిషత్తులో కూర్చున్న వ్యక్తికే రాజ్యాంగం రాసే హక్కు ఉంటుంది. అంబేద్కర్ రాజ్యాంగ పరిషత్ ఎన్నికల్లో పోటీ చేస్తే మీరు చెప్పిన ఈ నాయకులంతా భారత స్వాతంత్రోద్యమంలో మనం చిన్నప్పుడు చదువుకున్న ఆ నాయకులంతా అంబేద్కర్ కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీలోకి పోకుండా అసలు ఆ ఎన్నికలోనే ఆయన ఓడగొట్టారు. ఆయన ఓడిపోయిండు, రాజ్యాంగం రాసే అవకాశం పోయింది. మళ్ళీ వెస్ట్ బెంగాల్ నుంచి జోగేంద్రనాథ్ మండల్ అని మరొక నేషనల్ లీడర్ అంబేద్కర్ని బెంగాల్ తీసుకుపోయి కుల్నా అనేటువంటి ఒక ప్రాంతం నుంచి గెలిపిస్తే మళ్ళీ మనం చిన్నప్పుడు చదువుకున్న ఈ స్వాతంత్రోద్యమ నాయకులంతా అంబేద్కర్ గెలిచిన ప్రాంతాన్ని మళ్ళీ పాకిస్తాన్లో కలుపుతారు. అప్పుడు అంబేద్కర్ పాకిస్తాన్లోకి వెళ్ళిపోతాడు. మళ్ళా లండన్ పోయి అక్కడ విన్స్టన్ చర్చిల్, లార్డ్ మౌంట్ బాటన్తో మాట్లాడుకొని మళ్ళీ వాళ్ళని ఇండియాకి రప్పించి ఆయనని మళ్ళీ ఇక్కడ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలోకి పూనా నుంచి మరొక ప్రాంతం నుంచి గెలిపించి లోపలికి పంపిస్తే అప్పుడు కాన్స్టిట్యూషన్ రాసే అవకాశం కలిగింది అంబేద్కర్కి. ఆల్మోస్ట్ ఇండియా మొత్తం ఆయన్ని ఆ భారత రాజ్యాంగ పరిషత్తులోకి పోకుండా అడ్డుకున్నారు. ఇంత పెద్ద స్ట్రగుల్ జరిగింది. ఇది మనకి బుక్స్లో ఎక్కడ చరిత్రలో ఉండదు. లేదు. రాజ్యాంగ పరిషత్తులో అంబేద్కర్ అడుగుపెట్టి రాజ్యాంగం రాయడానికి ఒక పెద్ద యుద్ధం జరిగింది. ఇండియాలో జరిగిన ఒక 4-5 యుద్ధాల్లో అదొక పెద్ద యుద్ధం. అది సంగతి. ఆమోదించారు కదా. ఆ రాజ్యాంగం రాసిన తర్వాత ఆమోదం అంటే రాజ్యాంగ సభ్యులు 12 మంది దాకా ఉన్నారు. అందులో 11 మంది, ఒక 4 ఫారెన్లో ఉన్నారు. ఒక ఆయనకి హెల్త్ బాగాలేదు, ఒక ఆయనకి వెన్నపూస బాగాలేదు. 11 మంది సభ్యులు సిక్ అయిపోయినారు. రాసేది ఒక్క అంబేద్కరే రాయగలిగాడు. ఆయన పొద్దున రాత్రి 24 గంటలు కష్టపడి 3 years ఆయన రాసిండు. ఆ 3 సంవత్సరాలు రాసే యోగ్యత, అర్హత, శక్తి అన్నీ ఉన్నాయి కాబట్టి బట్ అనివార్యతగా ఆయన్ని ఆమోదించక తప్పలేదు. అంటే రాజ్యాంగాన్ని ఆమోదించడం అనేది అంటే ఇట్లా వివక్ష కదా. అంటే ఉన్నత వర్గాలు ఏవైతే అప్పటిదాకా రూల్లో ఉన్నాయో వాళ్ళకి ఏ శక్తులు లేకుండా చేసుకొని మరీ ఈ రాజ్యాంగాన్ని ఆమోదించారు కదా. దాన్ని ఎట్లా అంటే ఒక ట్రూత్ ఏం చేస్తుంది అంటే, ఒక సత్యము ప్రపంచం అంతా వ్యాప్తి చెందినప్పుడు ట్రూత్కి యాక్సెప్ట్ తప్పదు. ఓకే. అంటే అంబేద్కర్ వాదించిన ఆర్గ్యుమెంట్ అంతా ట్రూత్, సత్యం. ఓకే. కాబట్టి ఈ ప్రజలకి ఏమి లేదో 1000 సంవత్సరాల నుంచి ఆర్గ్యుమెంట్ చేస్తున్నాడు. లాస్ట్ 2500 years ఆఫ్టర్ కింగ్ అశోక తర్వాత నుంచి ఈ పీపుల్కి ఏమీ లేదని తన ఆర్గ్యుమెంట్. దానికి కావాల్సినటువంటి మొత్తం ఇతిహాసం అంతా బయటకు తీసుకొచ్చి, ఇగో ఈ పీపుల్ శూద్రులకి, అతిశూద్రులకి, గిరిజనులకి, అంటరాని వాళ్ళకి భూమి లేదు, ఆస్తి లేదు, రాజ్యం లేదు, పౌరసత్వం లేదు, వీళ్ళు ఎట్లా బతుకుతారు, వీళ్ళకున్న కండిషన్స్ ఏంటి అనేది ప్రపంచం ముందు పెట్టిండు. అప్పుడు బ్రిటిషు, యూరప్ దేశాలు అందరూ వరల్డ్ అంతా ఇది కరెక్టే కదా అన్నారు. వాళ్ళలోకి చిక్కుకోక తప్పలేదు. అప్పుడు భారతదేశం చుట్టూ ప్రపంచం చూస్తున్నప్పుడు ఆర్గ్యుమెంట్. ఇప్పుడు 1932 1-2 రౌండ్ టేబుల్ సమావేశాలు లండన్లో జరిగినప్పుడు ప్రపంచం ముందు ఉంచిండు ఇండియాలో ఉన్న దుస్థితి ఏందో, యాక్సెప్ట్ చేయలేక తప్పలేదు. ఓటు హక్కు కూడా అంత తేలిక రాలే. ఓటు హక్కు వద్దని మనం చదువుకున్న ఈ నాయకులే అడ్డుపడ్డారు. ఓటు హక్కు కావాలంటే భూమి శిస్తు కట్టాలి, ఓటు హక్కు కావాలంటే ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి, ఓటు హక్కు కావాలంటే 10th క్లాస్ చదవాలన్నారు. ఈ 3 దళితులకు ఉంటాయా? అసలు భూమి లేదు, భూమి శిస్తు ఎట్లా కడతాడు? ₹1 జేబులో పెట్టుకునే అర్హత లేదు అకార్డింగ్ టు మనులా. మరి రూపాయి ఎక్కడి నుంచి వస్తుంది? 10వ తరగతి అసలు అక్షర జ్ఞానమే వీళ్ళకు ఉండకూడదు అని చదువుకునే హక్కు లేదు. 10వ తరగతి ఎక్కడ చదువుతాడు? 3 అర్హతల్ని అడ్డుపెట్టి ఓటు హక్కు లేకుండా చేస్తే అంబేద్కర్ ఎవ్రీ హ్యూమన్ బాడీ, హెడ్, తలకాయ ఉన్నటువంటి ప్రతి శరీరానికి ఓటు హక్కు కావాలని ఓటు హక్కు ఇవ్వబట్టి ఇవాళ శూద్రులైన అందరం మనం ఓటు హక్కు సంపాదించాం. ఈ స్ట్రగుల్ ఎక్కడైనా చాప్టర్లు ఉందా గవర్నమెంట్ పాఠ్య పుస్తకాల్లో?
సీరియస్గా మీరు చెప్పే వరకు తెలియదు. ఈవెన్ ఇండియన్ ఎలక్షన్ కమిషన్, ఉమ్, భారత ఎన్నికల సంఘం, దాని కంట్రోల్లో ఉండే ఎలక్షన్ సిస్టంలో కలెక్టర్ నుంచి చీఫ్ సెక్రటరీ ఎంఆర్ఓ వరకు మనకు ఓటాకు ఎక్కడి నుంచి ప్రొడ్యూస్ అయింది అనేది ఇంతవరకు చెప్పట్లే. ఉమ్, ఎంత బాధాకరం ఇది. ఒక అమెరికాలో ఓటు ఎట్లా వచ్చిందో ఆ స్ట్రగుల్ అంతా చెప్తారు. అమెరికాలో ఉమెన్కి, అక్కడ ఉన్న బ్లాక్స్కి ఓటు ఎట్లా వచ్చిందో అది చాప్టర్స్ చెప్తారు అక్కడ. మన ఇండియాలో మనకు ఓటు ఎక్కడి నుంచి వచ్చిందో చెప్తారా? ఉమ్. దానికోసం జరిగిన స్ట్రగుల్ చెప్తారా? చెప్పరు. ఆ స్ట్రగుల్ అంతా మన పీపుల్కి తెలిస్తే ఎప్పుడు వీళ్ళు లిబరేట్ అయ్యేట